హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ట్రేడింగ్ ఛానల్. ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఒక కంప్లీట్ అప్ ట్రెండ్‌లో ఉంది. నేను క్యాండిల్ బట్టి నేను ఇక్కడ నెక్స్ట్ ట్రెండ్ ప్రిడిక్ట్ చేసుకుంటాను. ఐ విల్ గో విత్ అదర్ పెయిర్ ఆల్సో. ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఒక క్లియర్ డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఈ క్యాండిల్‌లో ఏ పేర్లో అంత క్లియర్ కన్ఫర్మేషన్స్ ఏం కనిపించట్లేదు. ఓకే. దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫ్రమ్ హియర్. నేను ఇక్కడ ఒక అప్ ట్రెండ్ ప్రిడిక్ట్ చేస్తున్నానండి. నేను ఎందుకు అప్డేట్ ప్రిడిక్ట్ చేస్తానంటే చూడండి. ఇక్కడ మార్కెట్ అనేది ఒక ఫిగర్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రెజెంట్ మైనర్ ట్రెండ్ అనేది ఒక అక్కుమవడం చూస్తుంది. ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది బయర్స్. అండ్ ఈ యొక్క బయర్ క్యాండిల్‌తో అబ్జర్వ్ చేసుకుంటే ఈ యొక్క బయర్ క్యాండిల్‌లో బయర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో అంటే మార్కెట్ అనేది దాని యొక్క స్ట్రక్చర్‌ని మార్చుకోవడానికి చూస్తుందనమాట. దట్టు ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్స్ కన్ఫర్మేషన్స్‌తో ఈ యొక్క బాడీతో అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఈ యొక్క బాడీలో స్ట్రాంగ్ బుల్లిష్‌నెస్ కనిపించింది. ఆ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ అనేది నేను ప్రిడిక్ట్ చేశాను. ట్రేడ్ అనేది మాక్సిమం ఇప్పుడు అప్‌లోనే వెళ్తుంది. ఇలాగ ఏంటంటే ప్రతి ఒక్క క్యాండిల్ మనకి ఏం చెప్తుంది అనేది క్యాండిల్ యొక్క బాడీ, క్యాండిల్ యొక్క విక్ మనకి ఏం చెప్తుంది అనేది క్లియర్ కన్ఫర్మేషన్స్ తీసుకుంటే మనం ట్రేడింగ్ అనేది విన్ అవ్వచ్చండి. ట్రేడ్ అనేది ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. అండ్ ద క్యాండిల్ అనేది చాలా డీప్ ఐటెమ్‌కి వెళ్ళిపోయింది. ఓకే. నేను ఇంకొక ట్రేడ్ తీసుకొని ట్రేడ్ అనేది క్లోజ్ చేస్తాను మాక్సిమం. ఓకే. ఇక్కడ మార్కెట్‌లో చూసుకుంటే లైక్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ అనేది కనిపించింది. అండ్ ఇక్కడ చూసుకుంటే డబుల్ టాప్ అనేది ప్రిపేర్ చేసిందనమాట. డబుల్ టాప్ క్రియేట్ చేసి మార్కెట్ ఇక్కడ డౌన్‌కి వచ్చేసింది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది చాలా డౌన్ ట్రెండ్‌లో ఉంది. ఈ యొక్క క్యాండిల్ క్లోజ్ బట్టి ట్రేడ్ అనే పాసిబిలిటీ ఉంటుందని తీసుకుంటాను నేను. ఐ యామ్ గోయింగ్ టు ప్లేస్ అండి. ఓకే. నేను ఎందుకు డౌన్ ట్రెండ్ ప్లేస్ చేశానంటే మార్కెట్ అనేది ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. డౌన్ ట్రెండ్ ఉన్న తర్వాత ఈ యొక్క సెల్లర్ క్యాండిల్‌లో చాలా ఈ యొక్క బాడీ చేసుకుంటే ఈ యొక్క బాడీలో చాలా స్ట్రాంగ్‌నెస్ కనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బయర్ క్యాండిల్ అనేది వచ్చింది. మీరు చేసుకుంటే ఇక్కడ ఒక బయర్ క్యాండిల్ అనేది వచ్చిందనమాట. కంపేర్డ్ టు ఈ యొక్క బయర్ క్యాండిల్‌తో చేసుకుంటే ఈ యొక్క బయర్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క బయింగ్ క్యాండిల్ అనేది చాలా వీక్‌గా ఉంది. అండ్ పైనుంచి స్ట్రాంగ్ సెల్లింగ్ రిజెక్షన్ అనేది ఉంది. ఈ యొక్క బై క్యాండిల్స్ అంత వీక్‌నెస్ అనేది పడిపోయింది. ఈ బయింగ్ క్యాండిల్‌లో ఉండాల్సిన నిజంగా బైస్ అనేవి స్ట్రాంగ్‌గా ఉండేది. నెక్స్ట్ కూడా ఇక్కడ బయర్స్ స్ట్రాంగ్‌గా రావాలి. బట్ స్ట్రాంగ్‌గా రాకుండా ఈ ఈ యొక్క బయింగ్ క్యాండిల్‌ని వీక్‌నెస్ చూపించారు. ఈ కన్ఫర్మేషన్స్‌తో అండ్ నెక్స్ట్ డౌన్ ట్రెండ్ ఈ యొక్క సెల్ క్యాండిల్‌లో స్ట్రాంగ్ సెల్‌నెస్ కనిపించిందనమాట. ఈ బాడీ ఇంక్రీజ్ అయిపోయింది కంపేర్ టు దిస్ క్యాండిల్. ఈ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ అనేది ప్రిడిక్ట్ చేశాను. అండ్ ట్రేడ్ అనేది ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. ఓకే. ఇలా ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ట్రేడ్స్ తీసుకున్నాము. 2 ట్రేడ్స్ కూడా ప్రాఫిట్‌లో బుక్ అయిపోయిందండి. ఇలాగా మనం ఒక క్యాండిల్‌ని ప్రతి ఒక్కటి మనం ఇన్ డీటెయిల్‌గా మనం అబ్జర్వ్ మనం చేసుకుంటే ట్రేడింగ్‌లో ఈజీగా విన్ అవ్వచ్చండి. బట్ ఎవ్రీ క్యాండిల్ మనం ప్రిడిక్ట్ చేయలేం కానీ క్యాండిల్‌లో ఎక్కడ మనకు ఆపర్చునిటీస్ ఉంటాయో అక్కడ మనం కరెక్ట్‌గా క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకోవాలి. ద మేజర్ థింగ్ ఏంటంటే క్యాండిల్ చాలామంది ఏంటంటే లైక్ ఫారెక్స్‌లో కానీ, స్టాక్ మార్కెట్‌లో కానీ టేక్ ప్రాఫిట్, స్టాప్ లాస్ ఏంటి పెట్టుకుంటారు కదా! బట్ నేను ఎలా చేస్తానంటే నా ముందున్న క్యాండిల్‌లో ఇప్పుడు సపోజ్ నేను ఈ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే నా ముందున్న క్యాండిల్ నాకేం చెప్తుందో అది నేను క్లియర్‌గా తెలుసుకుంటాను. తెలుసుకున్న తర్వాతనే నేను ఆ క్యాండిల్ అనేది ప్రిడిక్ట్ చేస్తాననమాట. అలా అని చెప్పి మనం ఎవరి క్యాండిల్ ప్రిడిక్ట్ చేయలేము. ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయో అక్కడ మాత్రమే మనం చూస్ చేసుకొని ఆ పాయింట్స్‌ని మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకొని మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తామనమాట. ఇప్పుడు 2 ట్రేడ్స్ ప్లేస్ చేసాము. 2 ట్రేడ్స్ కూడా విన్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని ప్రైస్ యాక్షన్ టెక్నిక్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.